ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన గొప్ప వ్యాపారవేత్త ఎలన్ మాస్క్. టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల వ్యవస్థాపకుడిగా అతనికి గొప్ప పేరు ఉంది. ఎలన్ మాస్క్ ఇప్పుడు తన కుటుంబానికి సంబంధించిన ఒక విషయాన్ని బయటపెట్టారు. మాస్క్ తాజాగా జెరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పోడ్కాస్ట్ లో పాల్గొన్నారు. అందులో ఆయన మాట్లాడుతూ తన ప్రస్తుత భాగస్వామి సివోన్ జిలాస్కు భారతీయ మూలాలు ఉన్నాయని, అందుకే తమకు పుట్టిన బాబుకు శేఖర్ అనే పేరు పెట్టినట్టు చెప్పారు. ఈ విషయం బయటకు రాగానే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. శేఖర్ అనే పేరు పూర్తిగా భారతీయత నిండినది. అలాంటిది మాస్క్ కొడుకు ఈ పేరు పెట్టడం ఎంతో మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా మాస్క్ పిల్లల పేర్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటిది ఆయన శేఖర్ అనే పేరు పెట్టడాన్ని తెలిసి ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు. ఇలా శేఖర్ అనే పేరు పెంచుకోవడానికి కారణాన్ని కూడా ఆయన చెప్పారు. నోబెల్ బహుమతి పొందిన ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారి గౌరవార్థం ఈ పేరు పెట్టామని ఆయన వివరించారు. చంద్రశేఖర్ ఆస్ట్రోఫిజిక్స్ రంగంలో చేసిన పరిశోధనలు ప్రపంచానికి ఎంతో మేలు చేశాయని, అందుకే ఆ పేరును ఎంపిక చేసుకున్నామని తెలిపారు ఎలన్ మాస్క్. ఎలన్ మాస్క్ కు మొత్తం 14 మంది పిల్లలు ఉన్నారు. వీరందరికన్నా ముందు పుట్టిన బిడ్డ 10 వారాల వయసులోనే మరణించింది. ఇక సివోన్ జిల్లిస్ తో కలిసి మాస్క్ 4 పిల్లలకు జన్మనిచ్చారు. వీరిలోనే ఒక బాబు మిడిల్ నేమ్ శేఖర్ అని వచ్చేలా పెట్టారు. ఇక సివోన్ జిల్లిస్ మాస్క్ తో కలిసి న్యూరాలింక్స్ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఆమె తెలివితేటలు, పనితీరు మాస్క్ కు చాలా నచ్చాయి. అలా వారిద్దరి మధ్య అనుబంధం పెరిగి చివరకు 4 పిల్లలకు జన్మనిచ్చేలా చేసింది. నిజానికి ఎలన్ మాస్క్ తన కుటుంబ విషయాలను ఎక్కువగా మీడియాతో పంచుకోరు. కానీ ఈసారి ఆయన సివోన్ జిల్లిస్ గురించి, తన కొడుకు గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టడం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఒక భారతీయ శాస్త్రవేత్త పేరును తన కొడుక్కి పెట్టాడంటే మాస్క్ ఆలోచనలో భారతీయులపై ఎంతో గౌరవం ఉందని మన దేశ నెటిజన్లు భావిస్తున్నారు. తాజాగా అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులపై కూడా మాస్క్ సానుకూలంగా స్పందించారు. వారి వల్ల అమెరికాకు ఎంతో లాభం కలుగుతుంది అని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.